లోకరక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు దీవెనల కోసం భక్తజనం ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఘనంగా క్రిస్మస్ వేడుకలు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం కోసం మహాదేవాలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘా బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ రోజున ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధనలో సిఎస్ఐ చర్చ్ బిషప్ పాల్గొని భక్తులకు సందేశమిస్తారు. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ ముందు ఏర్పాటు చేసిన శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. చర్చిలో అలంకరించిన క్రిస్మస్ ట్రీ, యేసుక్రీస్తు జన్మించిన పశువుల పాక, చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతాక్లాస్ భక్తులకు అమితంగా ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటించేందుకు ఆలయ నిర్వాహకులు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెదక్ కెథీడ్రల్ మహాదేవాలయం నుండి మీ అందరికీ కూడా ఆశీస్సులను అందిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో ఉంటూ ఉండగా మరి మహాదేవాలయంలో జరిగించబడేటువంటి ఆరాధన నిమిత్తం ఏర్పాట్లు సిద్ధపాట్లు జరిగించబడుతున్నాయి. ఈ మహాదేవాలయం అంతా కూడా సుందరంగా అలంకరించబడి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం కొరకు సిద్ధపరచబడి ఆయన యొక్క పుట్టుక వేడుకలు మహాదేవాలయంలో జరిగించబడతాయి. కావలసినటువంటి సిద్ధపాట్లు మరి జరిగించబడుతున్నాయి. వచ్చేటువంటి భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దాదాపుగా మరి ఈ క్రిస్మస్ కాలం, న్యూ ఇయర్ కాలం అంతట్లో 2 నుంచి 4 లక్షల మంది ఈ మహాదేవాలయాన్ని దర్శించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధనలో పాలు పొందుతారు. క్రిస్మస్ రోజున ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధన ఈ ఆలయంలో జరిగించబడుతుంది. తిరిగి రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభించబడి 2 గంటల వరకు ఆరాధన జరిగించబడుతుంది. ఆ పిదుప వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, యాజకులు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. వారు వచ్చి మరి విన్నపం చేసేటువంటి విన్నపాల కొరకు ఈ మందిరంలో ప్రార్థన చేయడం జరుగుతుంది. 26th రోజున కూడా ఆ విధంగానే వచ్చే భక్తులకు అందరికీ కూడా దినమంతటా
ప్రార్థనలు జరిగిస్తూ ఉంటాం. న్యూ ఇయర్ లో కూడా మరి ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు ఇక్కడ జరిగించబడుతుంటాయి. వచ్చేటువంటి భక్తుల కొరకు మరి నివాసం కొరకు ఉండడానికి వారికి ఏర్పాట్లు జరిగించబడుతున్నాయి. పిలిగ్రిమ్ సెంటర్ లో ఉండేటువంటి మరి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ ఆలయం చుట్టూ కూడా టెంట్స్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన మరి టెంపరరీ టాయిలెట్స్ కానీ నీటి వసతులు కానీ మరి వారు చలి నుండి మరి క్షేమంగా ఉండేటువంటి వసతులు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి మరి దీని ద్వారా ఈ సమాచారాన్ని అందుకుంటున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ క్రిస్మస్ కాలంలో, న్యూ ఇయర్ కాలంలో ఈ మహాదేవాలయాన్ని దర్శించుకొని మీరు ప్రార్థనలు చేసుకొని ఆశీస్సులు పొందుకోవాలని మా యొక్క మరి మనవి. మరి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలను అందిస్తూ మరి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదింపబడాలని మా యొక్క కోరిక.